ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక, రహస్యంగా లేక, తేటగా ఉన్నది. తేటగా అంటే క్లారిటీగా ఉంది. దేవుడికి చాలా క్లారిటీగా ఉంది. ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు. యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయి. కానీ కొంతమంది ఏం మాట్లాడతారంటే రెండో కంటికి కనబడకుండా చెయ్యాలి అన్నారు. దేవుని కంటికే కనబడుతున్నావు నువ్వు. మామూలు విషయం కాదు ఇది, మామూలు విషయం కాదు. రెండో కంటికి కనబడకూడదు, దేవుని కంటికి కనబడుతున్నావు. రెండో ఆయనే. చాలా బాగా గమనించాలండి. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదు మనం.